సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, సరదాలు తెచ్చిందే తుమ్మెద. ఈ పాట ఎన్నో ఏళ్లుగా వింటూనే ఉన్నాం, పాడుకుంటూనే ఉన్నాం. అయినా ఎప్పుడూ బోర్ కొట్టదు. అది ఆ పాటలో ఉన్న మ్యాజిక్ మాత్రమే కాదు, సంక్రాంతి పండుగలో ఉన్న ప్రత్యేకత కూడా. అందుకే ఏటా వచ్చేదే అయినా సరే ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తుంది ఈ సంబరం. ఈ సమయంలో నగరాలన్నీ పల్లెకు వలస వెళ్ళిపోతాయి. ఓ వారం రోజుల పాటు సందడే సందడి. ఇప్పటికే సెలవులు రావటం వల్ల అంతా సొంత ఊళ్ళ బాట పట్టారు. ఫలితంగా పల్లెలన్నీ కొత్త పెళ్లి కూతుళ్లలా అందంగా కనిపిస్తున్నాయి. ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా, నన్ను మరవని చూపులెన్నెన్నో. మామయ్య ఎలా ఉన్నావ్? బాబాయ్ కులాసానా? ఇలాంటి ఆత్మీయ పలకరింపులతో పులకరిస్తున్నాయి పల్లెలన్నీ. ఎప్పుడో ఏడాది క్రితం పెద్ద పండుగ నాడు అదేనండి సంక్రాంతికి వినిపించాయి ఈ మాటలన్నీ. మళ్లీ ఇన్నాళ్లకు సంక్రాంతి వచ్చేసింది కదా, మరి ఈ మాత్రం హడావుడి లేకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. అదేదో సినిమాలో ఓ ప్లానింగ్, పద్ధతి, విజన్ అని డైలాగుంటుంది. సిటీల్లో ఉద్యోగాల కోసం స్థిరపడిపోయిన వారంతా ఈ పండుగ వస్తోందంటే అదే ప్లానింగ్, పద్ధతి, విజన్తో సొంతూళ్లకు వచ్చేస్తారు. కనీసం ఓ వారం పాటు ఏడాదికి సరిపడా అల్లరంతా చేసేస్తారు. ముందే సెలవులు ప్లాన్ చేసుకుని బ్యాగులు సర్ది రెడీగా పెట్టుకుని ఊరిబాటు పడతారు. మంచి మర్యాదని, పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు. ఈ పిలుపులు, ఆటలు, పాటలతో పాటు సంక్రాంతి అంటే గుర్తొచ్చేది పోటీలు. ఒకటి కాదు, రెండు కాదు, కోడి పందేల నుంచి ఎడ్ల పందేలు, పతంగుల పోటీలు, ముగ్గుల పోటీలు, ఇలా ఎన్నో రకాల పోటీలు జరుగుతూ ఉంటాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటాయి ఇవన్నీ. పండుగకు ఊరు వచ్చేవారంతా ఈ పోటీల్లో పాల్గొని సందడి చేస్తారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ పోటీల హడావుడి మొదలైపోయింది. సంక్రాంతికి ముందు నుంచే ఇందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతూ ఉంటాయి. అంటే పండుగ సందడి వారం ముందే మొదలవుతుంది. ఈసారి కూడా అదే విధంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే కొన్ని చోట్ల పోటీలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో ముందుగా చెప్పుకోవలసింది కోడి పందేల గురించే. లక్షల రూపాయలు ఈ పందేల్లో చేతులు మారుతూ ఉంటాయి. అసలు సంక్రాంతి అంటేనే కోడి పందేలు అనే ముద్రపడిపోయింది. ఈ పోటీలపై ఆంక్షలు ఉన్నప్పటికీ పందెం రాయుళ్లు ఏమాత్రం వెనక్కి తగ్గరు. ఎప్పటిలాగే పోటీలు నిర్వహిస్తూ ఉంటారు. కాకి, డేగ, నెమలి, సేతు ఇలా రకరకాల పుంజులు బరిలో ఇప్పటికే హోరాహోరీ పోరాటాలు చేస్తున్నాయి. కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఈ పోటీలకు భారీ ఎత్తున ఏర్పాట్లు జరిగిపోయాయి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, కొత్త ధాన్యాలతో, కోడి పందాలతో ఊరేగు పొంగుతుంటే. కోడి పందాల తర్వాత ముఖ్యంగా చెప్పుకోవలసింది ఎడ్ల పోటీలు. ఎడ్ల పోటీలు అనగానే గుర్తుకొచ్చేది ప్రకాశం జిల్లాయే. ఒంగోలు గిత్తలకు ప్రసిద్ధి ఈ జిల్లా. ప్రకాశంలోని ఎర్రగొండపాలెం, మద్దిరాలపాడు, అల్లూరు వంటి ప్రాంతాల్లో జాతీయ స్థాయిలో ఎడ్ల పోటీలు జరుగుతూ ఉంటాయి. కృష్ణా జిల్లా గన్నవరం, గుడివాడ ప్రాంతాల్లోనూ ఈ ఎడ్ల పందేలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. రాయలసీమ కడప, కర్నూలు జిల్లాల్లో బండలాగుడు పోటీలు నిర్వహిస్తారు. ఎడ్ల బల ప్రదర్శనకు వీటిని ఏర్పాటు చేస్తారు. జత ఎడ్లకు భారీ బండను కట్టి నిర్ణీత సమయంలో ఎంత దూరం లాక్కెళ్లగలవు అనేది లెక్కిస్తారు. ఈ పోటీల్లో పాల్గొనే ముందు ఎడ్లకు పూజలు చేస్తారు. గెలిచిన వాటికి భారీగా నగదు అందిస్తారు. ఇక
ఇక సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ముగ్గుల పోటీల సందడి ఎక్కువగానే కనిపిస్తుంది. వివిధ సంస్థలతో పాటు రాజకీయ నాయకులు కొందరు ఈ పోటీలు నిర్వహిస్తూ ఉంటారు. కొన్ని చోట్ల పర్యాటక శాఖ కూడా అధికారికంగా ఈ పోటీలు నిర్వహిస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్తో పాటు ఏపీలోని విజయవాడ, కోనసీమ, విశాఖ, అనంతపురం, అమలాపురం లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే ముగ్గుల పోటీలు మొదలయ్యాయి. గెలిచిన వారికి వేలాది రూపాయల నగదు అందిస్తున్నారు. ఇందులో చుక్కల ముగ్గులు, రథాల ముగ్గులు అన్నీ ఇలా ఎన్నో రకాలుంటాయి. గంటల పాటు అలాగే కూర్చుని డిజైన్లు వేస్తూ ఉంటారు. సంక్రాంతి పంటకు నిదర్శనంగా పాలకుండలు, చెరకు గడలు కూడా వీటిలో కనిపిస్తాయి. ఇక ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు ప్రత్యేక ఆకర్షణ. పసుపు, కుంకుమతో వీటిని అలంకరిస్తారు. మూన్నాళ్ళ సంబరమే ఉత్సవమే ఏడాది పాటంత జ్ఞాపకమే క్షణం తీరిక క్షణం మరసట. నేను ఆత్రేయపురంలోని పాల్గొనడానికి వచ్చాను సార్. నాకు చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను ఈ ముగ్గు వేశాను సార్. నేను చుక్కల ముగ్గు వేశానండి. సాంప్రదాయ అంటే పల్లెటూరుకి సంబంధించి ఉండాలి కదా అని చెప్పేసి, పండగని రైతులకు సంబంధించి మనకు భోగి పళ్ళు అయ్యని చెప్పేసి పాలు పొంగించి ఇలా ఉండాలని కొండకు సంబంధించి. సంక్రాంతికి సంబంధించిన గొబ్బెమ్మలు, సంక్రాంతికి సంబంధించిన భోగి మంటలు, దాంతోపాటు నేను ఒక రైతు కష్టపడితే మనకు పాడి పంటలు వస్తాయి అన్న విషయం మైండ్లో పెట్టుకొని ఒక రైతును ఆడపిల్లలు చదివించాలి, ఆడపిల్లలు చదివిస్తే ఈ రోజులలో దేశానికి ఎంతో పురోగతి చేస్తారని ఆడపిల్లలను చదివించండి అని ఒక మెసేజ్. అలా అన్ని కలర్ కాంబినేషన్ కలుపుకొని వేశాను. ఈ భారీ పోటీలతో పాటు మరికొన్ని చిన్న చిన్న పోటీలు కూడా అక్కడక్కడ నిర్వహిస్తూ ఉంటారు. చాలా గ్రామాల్లో కబడ్డీ పోటీలు కూడా ప్రత్యేకమే. ఎప్పుడూ లేని విధంగా భారీ ఎత్తున వీటిని ఏర్పాటు చేస్తారు. వీటి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారు. సంక్రాంతికి ముందు నుంచి ఇందుకు సంబంధించిన సన్నాహాలు మొదలవుతాయి. కబడ్డీ పోటీల్లో స్థానికంగా ఉండే పలు జట్లు పాల్గొంటాయి. కొన్నిసార్లు ఇవి గ్రామాల స్థాయిలో, జిల్లా స్థాయిలో జరుగుతూ ఉంటాయి. ఈ పోటీలను చూసేందుకు స్థానికులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు కూడా తరలివస్తూ ఉంటారు. మరికొన్ని చోట్ల పిల్లల కోసం మ్యూజికల్ చైర్స్ కూడా పెడతారు. Excellent.